హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయవాడ. నేను మీకు పొన్నగంటి ఆకు కూర ఎలా చేయాలో చూపిస్తాను. కంటికి చాలా చాలా మంచిది ఇది. మనం దీనికోసం అయితే కడాయి వేడి చేసుకొని 2 చెంచాల నూనె వేసుకొని దీంట్లో ఆవాలు, ఎండు మిరపకాయలు వేసుకోండి. ఇవే మనం కారానికి వేసుకుంటున్నాము. అవి తుంచి వేసుకోండి. కందిపప్పు అయితే నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఒక గుప్పెడు కందిపప్పు నానబెట్టుకొని పెట్టుకోండి. అది వేసేసుకుని పసుపు వేసుకుని దీనిపైన మనం పొన్నగంటాకు బాగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు కడిగేసుకుని దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకుని దీని మీద వేసేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాల్లో ఆకు మొత్తం చక్కగా మగ్గిపోతుంది. మనం కందిపప్పు కూడా నానబెట్టాం కాబట్టి అది కూడా మొత్తం మెత్తగా ఉడికిపోకుండా కొంచెం మనకి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మన పొన్నగంటాకు బాగా మగ్గిపోయింది. కందిపప్పు కూడా చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అంటే మరీ మెత్తగా ఉడికిపోకూడదు, ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో తురిమిన పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని ఎంజాయ్ చేయడమే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా మనం కందిపప్పు నానబెట్టుకోవడం మాత్రమే పని. తప్పకుండా ట్రై చేయండి.